మంత్రి నారా లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించడంపై పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. నారావారిపల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. లోకేష్ ఈ స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. 2029లో పార్టీని మరొకసారి గెలిపిస్తారని ధీమాను వ్యక్తం చేశారు. నారావారిపల్లి ప్రజల అభిప్రాయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. మంత్రి నారా లోకేష్ బాబుకి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి రావడం, వర్కింగ్ ప్రెసిడెంట్గా రావడాన్ని చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు, ఆ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి చిత్తూరు జిల్లా, ఇక్కడ తిరుపతి సమీపంలో ఉన్నటువంటి నారావారిపల్లిలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగానే వాళ్ళ సొంత గ్రామంలో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా. సరే, దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బాబాయ్ అయినటువంటి నారా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సరే, ఏంటి మీ 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 కళ్ళ ముందరే పుట్టి పెరిగినటువంటి మీ బిడ్డగా ఏదైతే నారా లోకేష్ బాబు ఇవాళ అంచెలంచెలుగా ఎవరైతే గతంలో రాజకీయాలకు లోకేష్ బాబు పనికిరారు అంటే రకరకాలుగా కొన్ని కామెంట్స్ చేశారు మిగిలిన కొంతమంది వ్యక్తులు. అలాంటి సందర్భంలో మీరు ఎంతోమంది బాధపడి ఉంటారు. మీరందరూ ఎందుకంటే వాళ్ళ చిన్నాన్న మీకు సంబంధించి కాబట్టి ఏం చెప్తారు? ఇవాళ ఆ పార్టీకి ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీకి ఇవాళ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఏం చెప్తారు? 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు. 23లో అధికారానికి వచ్చాడు. తక్కువ పీరియడ్లో, నెలల్లోనే పార్టీ పెట్టి 202 సీట్లు గెలిచి రామారావు గారు ముఖ్యమంత్రి అయినారు. ఆయన ప్రజా విధానాన్ని, ప్రజలను చూస్తే ఆయన వరాలు ఇచ్చే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశాన్ని నారా చంద్రబాబు నాయుడు 2014లో మనము ముందే విడిపోయినాం. ఆంధ్ర విడిపోయిన తర్వాత రాజధాని కోసం చాలా బాధపడ్డాడు. వాళ్ళు ఇస్తామంటే రాజధాని కూడా సక్రంగా వాళ్ళు అవకాశం ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభం చేసి ఆయన రాజధాని ప్రాజెక్టు ఈ రెండుల్లోనే అభివృద్ధి చేయాలనే దీంతోనే ఆయన తహతహలాడాడు, చేశాడు. సరే, అదృష్టవశాత్తు బ్యాడ్ లక్ ప్రభుత్వం పోయింది. అటు తర్వాత ఈయన దానికోసం ఎంత బాధపడ్డాడో, వాళ్ళు ఈయన పనికిరాడు, ఈ రాజధాని చేయడు, ఇక్కడికి రాజధాని అవసరం లేదు, 3 రాజధానులు కావాలి, మేము చెప్పేటువంటి 3 రాజధానులే మేలు అని వాళ్ళు అనేక విధాలుగా చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టారు. నంద్యాల నుంచి విజయవాడ వరకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, రాజమండ్రిలో పెట్టాడు. ఆ దేవుడు న్యాయం గెలిచింది. ఎప్పుడైనా న్యాయం గెలుస్తుందనే విధానంతో ఆ భగవంతుడు న్యాయమే గెలిచింది. 24లో మళ్ళా మేము అధికారానికి వచ్చాం. అధికారం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము మోడీ గారు సహకారంతో, జనసేన సహకారంతో ప్రభుత్వాన్ని నిలుపుకుంటూ అభివృద్ధి పదంలో మేము పోతూ ఉన్నాం మన వాళ్ళు. ఈ దీంట్లో లోకేష్ గారు ప్రభుత్వం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులంతా హేళన చేశారు. ఈయన మొద్దు అటు ఇటు అని చేశారు. కానీ పిల్లవాడు, నాకు తెలిసి ఇక్కడ క్రికెట్ ఆడేవాడు, బాల్ ఆడుకునేవాడు, మాకు కూడా కండల్లో నీళ్ళు వచ్చాయి. ఈ టైంలో ఈయన పాదయాత్ర చేస్తున్నాడే, ఏం చేస్తాడో అని మేము కూడా బాధపడ్డాం, భయపడ్డాం. కానీ రామారావు మనవడుగా సింహంగా ముందుకెళ్ళి ఆయన పాదయాత్రను పూర్తి చేశాడు. రెడ్ బుక్ను కూడా రాసుకుంటూ వచ్చాడు. పాదయాత్రను అడుగున వాళ్ళు అడ్డగించారు. వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నటువంటి 1924 వరకు కూడా ప్రభుత్వాన్ని ఏమాత్రం వాళ్ళు అభివృద్ధి పదంలో పోలేదు. రోడ్డు మీద దోసెడు మన్ను కూడా పోయలేదు. హింసించడమే చేసుకుంటూ వచ్చారు. మన లోకేష్ బాబు ఆయన యొక్క పట్టుదలతో ఇవన్నీ పక్కన పెట్టి మనం అభివృద్ధి పదంలో వెళ్ళాలి, మన రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి అనే యువకాలంలో 4000 కిలోమీటర్లు పోయి 24లో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈయన మంత్రి గారు అయ్యారు. ఇవాళ పార్టీలో ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఆయన రావడం జరిగింది. మీకు తెలుసు, మీ కళ్ళ ముందరే ఆయన పుట్టి పెరిగారు. మీరు ఇందాక అన్నట్టు ఆయన క్రికెట్ ఆడుకోవడం కానీ ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఇక్కడే ఆయన చాలా రకాలుగా మీ పిల్లలు అందరితో కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ బాబు గారు? ఈయన వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా బుధవారం నాడు
మా అన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి ప్రకటించాడు జాతీయ అధ్యక్షుడిగా, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా. అది కూడా భారమే. కానీ ఆ భారాన్ని ఇప్పటికే భారంతో పోతూ ముందుకు పోతూ అభివృద్ధి పదంలో దూసుకుంటూ పోతున్నాడు. దేనికి ఎనికి రావడం లేదు. ఏ విధమైన సంకోచంతో ఆయన అభివృద్ధిలో ముందుకు వస్తూ ఉన్నాడు. ఆయన అభివృద్ధిని చూసే నారా చంద్రబాబు నాయుడు ఆయన మా అన్నగారు ఒరే గట్టివాడు, ఇతను ఏదైనా చేయగలడు అనే స్ఫూర్తితో పార్టీని నడిపించగలడు, ఎంత ఇది లోకేష్ గారికి ఉంది అని చెప్పి ఆ దృక్పథంతోనే లోకేష్ గారికి ఇచ్చాడు. కొంతమంది ఏదో అనుకోవచ్చు, కొడుకు కదా అటగానే. కొడుకు కాదు, ఇడుగు కాదు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే సమర్థుడు అవుతారో ఆ సమర్థుడికే ఆయన న్యాయం పట్టం కట్టాడు చంద్రబాబు నాయుడు. దాన్ని స్ఫూర్తిగా ఈయన నిలబెడతాడు, అసలు ముఖ్యమంత్రి కూడా అవుతాడు అనేది నేను కూడా విశ్వసిస్తున్నాను. ఆ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు. ఎవరు? నారా లోకేష్. అంత పట్టుదలైనటువంటి వ్యక్తి. ఈరోజు అభివృద్ధిలో రోడ్ల మీద కానీ ఎవరైనా నిన్న చూడండి, చంద్రగిరిలో మీటింగ్ జరిగింది, తిరుపతిలో జరిగింది. 4000 మందిని నిలబడి ఒక్కొక్కరితోనూ మాట్లాడుతూ ఏంటి నీ విషయం, ఏమి నీ బాధ అని చెప్పి మాట్లాడి ఫోటో తీసుకొని నిలబడినాడంటే సాయంకాలం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 5:30 వరకు ఉంటాడు. అటువంటి నాయకుడు స్ఫూర్తి, గొప్ప నాయకుడు. ఆయనలో ఒక పట్టుదల ఉంది. అందువల్లనే ఆయన వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా అర్హుడు. అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాన్ని సమర్థవంతంగా చేయగల స్థితి ఆయనకు ఉంది కాబట్టి ఆయనకు ఇచ్చారు. తర్వాత రానున్న దీంట్లో కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అది సార్ మీరు చెప్పండి, ఏంటి మీరు ఇక్కడికి సహజంగా ఇక్కడికి వస్తూ ఉంటారు, ఆయన పండగలప్పుడు కానీ మిగిలిన సందర్భాల్లో కూడా ఏం చెప్తారు లోకేష్ బాబు గురించి? ఎట్లా ఉంటాడు ఇక్కడ? పట్టుదలైన మనిషి. ఎవరైనా కార్యకర్తలు ఎవరైనా వస్తే కలిసేది, వాళ్ళని ఎవరినైనా పలకరింపు అవన్నీ చాలా బాగుంటాయి. చాలా వరకు బడుగు బలహీన వర్గాలనే దగ్గర, మనకు తెలిసిన వాళ్ళ పక్కన పలకరిస్తాడని వాళ్ళనే ఫస్ట్ అందరినీ ఆప్యాయతగా పలకరించి, ఏం బ్రదర్, ఏమి, ఎక్కడ, ఎవరికన్నా ఏదన్నా అదే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అప్పటికప్పుడే పరిష్కరించి అప్పటికప్పటికే ఇప్పించి 1 నెలలోనే ఎమ్మెల్యే దగ్గర ఇప్పించి ఆ చెక్కులు ఇప్పించాడు చాలా మందికి. నారావారిపల్లి అంటేనే కానీ ఇదంతా కూడా మొత్తం చుట్టూ కూడా గుట్టలు, ఇక్కడ ఒక లోయలో ఈ ఊరంతా ఉన్నట్టు ఉంది మనకు చాలా స్పష్టంగా. ఇలాంటి నుంచి వాళ్ళ నాన్నగారు వెళ్ళి సెటిల్ అయ్యాడు. దాని తర్వాత పార్టీని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయన అప్పగిస్తే దాని తర్వాత ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు పార్టీని నిలబెట్టారు. వాళ్ళ తాతగారి పేరు, వాళ్ళ మామగారి పేరు నిలబెట్టారు ఎవరు? చంద్రబాబు గారు. ఇప్పుడు లోకేష్ బాబు గారికి కానీ భవిష్యత్తులో అనంతరం అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ ప్రెసిడెంట్తో సమానం. ఆ పరిస్థితికి వస్తే పార్టీని ఏ విధంగా కూడా ముందుకు తీసుకెళ్ళాలి? పార్టీని చాలా చాలా బాగా నడిపించగల సామర్థ్యం అతనికి మెండుగా ఉన్నాయి. అతను అనుకున్నది సాధించే వరకు వదలడు, దేన్ని వదలడు. అలాంటి నైజం ఉంది కాబట్టి ఎవరికైనా పేదలు అంటే ఆయనకు ప్రాణం. ఎవరికైనా ఎవడైనా కానీ ఇబ్బంది అంటే ఇక్కడ కూడా చాలామందికి ఆటోలు కానీ ఉపాధి బాగా కల్పించారు. ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఇప్పుడు చేస్తున్నారు. కొద్దిగా జనాల్లో అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరింపులు కానీ, వాళ్ళకి ఏదైనా కావాలంటే కానీ ముందరుండి మహిళలు కానీ అందరినీ పలకరించే దాంట్లో చాలా ముందుంటాడు. అందువల్లనే అతనికి అర్హత ఉంది. ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఆయన సీఎం స్థాయి అయింది. కానీ పెద్ద ఆయన ఉన్న రోజులు పెద్ద ఆయన ఆ స్టేటస్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఎప్పుడైనా మెండు అవకాశం. ముందర పుట్టి పెరిగినటువంటి ఒక బాబు లోకేష్ బాబు ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి రాజకీయంగా ఎదిగి ఇవాళ ఒక స్థాయి, ఒక పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి వస్తే మీకు ఏమనిపిస్తామండి? అయ్యా చాలా ఆనందం. అయ్యా అంత చిన్న వ్యక్తి అంత చిన్న వయసులో ఆ విధంగా ఎదగడం అనేది సామాన్యమైన విషయం కాదు. కొంతమంది తల్లి చాటు తండ్రి చాటు ఉన్నాడు కదా, ఉన్నా కూడా అతనికి ఆ వాగ్దాటి పప్పు అనేది నిప్పు అయినాడు. నిప్పు లాంటి వ్యక్తి అతను.
అతను ఏదైనా కానీ సాధించగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి. గతంలో ఆయన పైన రకరకాలుగా ట్రోల్స్ చేశారు కొంతమంది, రాజకీయాలకు పనికిరాడని అట్టని ఇట్ట రకరకాల. అప్పుడు ఏమనిపించిందండి మీకు? చాలా చాలా బాధ అనిపించింది. ఆయన దాన్ని చూపించాడు కదా ఎట్లా ఉండాలా అనేది. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఆయనకి సమాధానం ఒక్కటైనా ఒక సబ్జెక్ట్లో అయినా సరే, ఎవరైనా సరే స్టేట్ వైడ్ ఒక అపోజిషన్ వాళ్ళు ఆయన అడిగిన ప్రశ్నకి ఎవడైనా జవాబు చెప్పమని చూద్దాం. ఎవరు లేరు అలాంటి వాళ్ళు. మొత్తం ఆ బ్యాచ్లో ఎవరు కానీ లేరు. ఇక్కడ కూడా ఆయన మెండుగా ఉన్నాడు అంటే, ఆయన ఒక స్థాయికి వెళ్ళాడు అంటే ఆయన యొక్క కష్టపడి కాదు, పట్టుదల, కార్యదీక్ష. సాధించాలా అంటే కనీసం స్టూల్ కానీ స్టేజ్ కానీ ఏం లేకుండా యోగాల పాదయాత్రలో ఎంత కష్టపడ్డాడు. ఆ స్థాయికి ఎదగడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, ఆసామాస కాదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చాలా భయపడ్డారు. అయినా కానీ అతను వెనకం చేయలేదు, ఆ స్థాయికి ఎదగలిగాడు. ఓకే, ఏం చెప్తారు సార్? చెప్పండి. మన రాజధాని గురించి అదే లోకేష్ బాబు ఆయన యొక్క పట్టుదల కూడా ఉంది. మనకు అమరావతి అనేటువంటిది మనకు రావడము, దాన్ని శాంక్షన్ చేయించుకోవడము, దాంట్లో కృషి లోకేష్ బాబు యొక్క కృషి చాలా ఉంది. పోయి కూటమి ప్రభుత్వంలో మన మోడీ గారు, అమిత్ షా గారు, తదితర మంత్రులు, తదితర ఎంపీలు అందరినీ కలిసి అయ్యా మాకు రాజధాని ఇంపార్టెంటు, రాజధాని మీరు చెయ్యండి అనేటువంటి వినాదంతో ఢిల్లీకి పోయి కూర్చొని చేయించాడు. చంద్రబాబు మా అన్న కూడా పోయినా ఈయన యొక్క పట్టుదల మేము చూసాం. అయ్యో మనకు రావాలి అని చెప్పి నేను కూడా ఏడుకొండల వాడి దర్శనానికి కూడా పోయి తండ్రి మాకు రావాలన్నాను. ఆ భగవంతుడు వెంటనే మరుసటి రోజే గ్రాంట్ చేశారు. పార్లమెంట్లో పాస్ అయ్యింది, రాజ్యసభలో పాస్ అయ్యింది. తర్వాత మన ఉపరాష్ట్రపతి గారు ఆమోదించారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా మనకు పడింది. ఎంత ఆనందం అండి. శాశ్వతమైనటువంటి రాజధాని ఆంధ్రాకు వచ్చింది. దాంట్లో కృషి మన లోకేష్ గారి పాత్ర ఎంతైనా ఉంది. అక్కడ నుంచి మనకు అభివృద్ధి కావాలనేటువంటి సమస్యలకు ప్రధానమంత్రి నుంచి అనేక విధాల గ్రాంట్లు కూడా తెప్పించుకునే మార్గం కూడా ఆయనకు ఒక పట్టుదల ఉంది. అన్నట్టు కేంద్రంలో కూడా ఆయన అక్కడ కూడా మూమెంట్ను చేయడానికి కూడా ఒక నాయకుడిగా ఆ యొక్క పట్టుదల కలిగినటువంటి లోకేష్ దాన్ని బట్టే వర్కింగ్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా రావడం అనేది కూడా గొప్ప విషయం. అందులో దానికి ఏం లేదు. ఈరోజు మనకు రాజధాని అనేది వచ్చిన దానివల్ల అందరూ పండగ చేసుకుంటున్నారండి. చాలా సంతోషం. మనకు రాజధాని రావడం అనేది చాలా గొప్ప. లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రానికి మీరు అన్నట్టు రాజధాని మనకు డెవలప్మెంట్ అవుతుంది. ఇందులో ఈ సహకారంలో లోకేష్ బాబు కేంద్రంలోకి వెళ్ళి మీరు అన్నట్టు మోడీతో కానీ ఇలాంటి మంత్రులతో అందరితో కూడా కలివిడిగా ఉండి మనకు రావాల్సిన హక్కులన్నింటినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యారు. అందువల్లనే ఈ స్థాయిలో పార్టీని కూడా ఈయన నడిపించగలడు అనేటటువంటి సంకేతం వచ్చిన తర్వాతనే పార్టీ అధ్యక్షుడు ఆయనకు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినట్లు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. నిజంగా అలానే చాలా అది ఆ విషయంలో చాలా గొప్పది. లోకేష్ గారు పాత్ర 100% ఉంది. మనం అమరావతి తెచ్చుకోవాలి అనే సంకల్పంతోనే తండ్రి కొడుకు ఇద్దరు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. పెద్ద ఆయనేమో అన్ని విధాల జైలుకు పోయినాడు, వచ్చినాడు. ఆయన కష్టం చిన్న కష్టం కాదు. దాన్ని చెప్తారు, పులి కడుపులో పులి పుడుతుందా అని. సింహం కడుపులో సింహమే పుట్టింది. లోకేష్ అంత గొప్పవాడు. ఆయన ఏదైనా సాధించగల దిట్ట. రానున్న దీంట్లో కాలంలో మార్గదర్శకంగా ఉండి కూటమి ప్రభుత్వంలో ఆంధ్రాను అభివృద్ధి పదంలో నడిపించడంలో చాలా దిట్ట. మనకు రాజధాని ఆమె రాష్ట్రపతి గారికి 10,000 దండాలు, మన ప్రధానమంత్రికి 10,000 దండాలు, అమిత్ షాకు 10,000 దండాలు, ఉపరాష్ట్రపతికి దండాలు. రాజధాని రైతులు వాళ్ళ అగసాట్లు పడి రాజధానిని సంపాదించినటువంటి మార్గంలో ఉన్న వాళ్ళు న్యాయం కోసం విజయవాడ నుంచి తిరుపతికి వచ్చి వాళ్ళు చేసినటువంటి యాత్ర వాళ్లకు 10,000 దండాలు. వాళ్ళ సార్ నారా లోకేష్ సార్ గారు ఆయన ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనస్తత్వం. తండ్రి దగ్గర పెంపకం ఎట్లుండాలి ఏందనేది ఆయన చాలా చక్కగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా
చాలా పక్కా 100% ఒక దారిలో పెడుతున్నాడు. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఇస్తానంటున్నాడు. చాలా నిరుద్యోగుల్లో చాలా ఉత్సాహంతో ఇలాంటి వాళ్ళు నమ్మకమైన వాళ్ళకి మనం పదే ఓట్లేసి మనం కాపాడుకోవాలి. కాబోయే ఫ్యూచర్ రాష్ట్రాన్ని అసలు మనము అమరావతి ఏర్పడడం అంటే మనం అందరు మాటల్లో చెప్పేస్తారు. కానీ అక్కడ వర్క్ ఎట్లా చకచక జరుగుతుందంటే డే నైట్ అంత వేల కోట్లు ఖర్చు పెట్టేసి ఎక్కడ ఏ వర్క్ జరుగుతుందో చూసే వాళ్ళకి తెలియడం లేదు. కానీ అక్కడ ఉండే వాళ్ళకు మాత్రం కన్సల్ట్ అథారిటీస్ మాత్రమే తెలుసు, కానీ వేరే వాళ్ళకి తెలియడం లేదు. అది చాలా అద్భుతమైన విషయము. ఒక రాజధానికి శాశ్వత రాజధానిగా తెచ్చుకోవడం అనేది అది అన్ని తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ సార్ గారికి, చంద్రబాబు నాయుడు సార్ గారికి, మరి తర్వాత పవన్ కళ్యాణ్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఎంపీలు వాళ్ళు పడుతున్న టీడీపీ తరఫున జనసేన తరఫున వాళ్ళు పడినటువంటి ఇది చాలా అద్భుతమైన ఇది. మనము వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఇంకా కూడా కొంతమందిని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, ఏం చెప్తారు లోకేష్ బాబు గురించి? ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఆయన చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ పెరిగారు, పండగలప్పుడు కూడా వస్తూ ఉంటాడు, అందరితో కలుస్తూ ఉంటాడు. ఏం చెప్తారు సార్? లోకేష్ బాబు సార్ గారు రీసెంట్గా తీసుకున్నటువంటి జాబ్ ప్లేస్మెంట్స్ గురించి కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో గురించి కావచ్చు, చాలా ఇన్నోవేటివ్గా తీస్తున్నారు సార్. యాక్చువల్గా మొన్నటి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది ఇట్ ఈస్ హైలీ అప్రిషియబుల్. అట్ ది సేమ్ టైం సార్ ఎలా చేస్తున్నారంటే దాన్ని స్ట్రీమ్లో ఇది వరకు గ్రూప్ 1 గ్రూప్ 2 అన్న ఎగ్జామినేషన్స్ను మిస్గైడ్ చేసి ప్రాపగేట్ చేశారు, దాన్ని మిస్యూజ్ చేశారు సిస్టమ్ అంతా. సో దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఒక జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ ఇలాగా చేయాలని ఒక జీలు ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. ఆయన సాధిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఇవాళ ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు ఆయన. పార్టీని అంటే చక్కగా నడిపించడానికి తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఆయన రామారావు గారు పార్టీ పెడితే వాళ్ళ నాన్నగారు చంద్రబాబు గారు దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ తరానికి లోకేష్ బాబు గారు దాన్ని అంటే రాబోయే రోజులు ఇంకా ఆయనే కదా వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంకా ఆల్మోస్ట్ ఆయనే. మరి ఆ సమర్థత ఇది ఆయనకు ఉన్నాయని అనుకుంటున్నారు సార్? నా ఉద్దేశ ప్రకారం ఈ హైలీ క్యాపబుల్ పర్సనాలిటీ సార్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గారు హైలీ డిజర్వింగ్ ఫీచర్స్ కలిగిన వ్యక్తి, గొప్ప లీడరు, నాయకుడు. అలాంటి వ్యక్తి బిడ్డకు ఆ క్వాలిటీస్ ఆటోమేటిక్గా అక్వైర్ అవుతాయని చెప్పి నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను సార్. సార్ లోకేష్ బాబు సారు ఒకవేళ మనం CEO అనవచ్చు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనవచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పరంగా అందరు అంటారు. కానీ ఇది అని ఆయనకు అన్ని విధాలుగా అన్ని సబ్జెక్ట్ పైన, ఇరిగేషన్ పైన కానీ, రెవెన్యూ పైన కానీ ఏ పదవి ఇచ్చినా కూడా చక్కగా 100% చేయగలిగే వ్యక్తి. హీ హ్యావింగ్ మోర్ దాన్ 100% పార్టీ పరంగా అద్భుతమైన ఇది. ఆయన ఇప్పుడు గ్రౌండ్ వర్క్ మొత్తం టోటల్ తెలుసు, ఏంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాప్ టు బాటం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అగ్రికల్చర్ ఏ విధంగా చేయాలి, ఇరిగేషన్ ఏ విధంగా చేయాలి, రెవెన్యూకి ఏ విధంగా చేయాలి, తర్వాత ఎలక్ట్రిషియన్ ఏ విధంగా చేయాలి, టెక్నాలజీ పరంగా హైలీ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఈరోజు అమరావతిలో క్వాంటమ్ ఇది పెడుతున్నారంటే దాంతో ఉపాధి అవకాశాలు సుమారుగా లక్షల్లో వచ్చే ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అది మనకు ఎంతో యువతకు బీటెక్ చేసిన వాళ్ళకి, తర్వాత టెక్నికల్ చాలా 100% ఉపయోగపడుతుంది. సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ముందు చూపుతో పోతున్నారు కాబట్టి. ఇప్పుడున్న రాజకీయాలు ఏంటంటే నేను ఒక 2 years 3 years నా పని అయిపోతుంది, అలా కాదు. శాశ్వతంగా వేరే వాళ్ళని మన తరపున శాశ్వతంగా ఉండాలి అనే కోణంలో లోకేష్ సార్ గారు ఆలోచిస్తున్నారు. ఈ తరానికి అంటే నెక్స్ట్ ఈ జనరేషన్కి తెలుగుదేశం పార్టీని ఆయన చేతుల్లోకి అప్పగిస్తే భవిష్యత్తులో ఆయన చేతుల్లోనే కదా ఉంటుంది. బట్ వర్కింగ్ ప్రెసిడెంటే ఆల్మోస్ట్ ఆయనే. ఎట్లా ఉండబోతుంది సార్? పార్టీ పరంగా 100% డౌటే లేదు సార్. అన్ని విధాలా ఆయన గ్రౌండ్ వర్క్ టోటల్గా చేసుకున్నాడు. ఎలా చేయాలి, ఏం చేయాలి, తర్వాత సలహాలు సూచనలు అందరు వినే రకం అనమాట. ప్రతి చిన్న స్థాయి మండలం ఎంపీటీసీ దగ్గర నుంచి సలహాలు తీసుకొని టోటల్గా ఏం చేయాలి అనేది ఒక దీంతో ఉన్నారనమాట. ఫ్యూచర్ని ప్లాన్ చేసుకొని ఆల్రెడీ పక్కా ప్లాన్తో ఉన్నారు సార్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పక్కా చేయగలడు. అడ్మినిస్ట్రేషన్ పరంగా 100% పక్కా చేయగలడు. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా యోచన చేసి లక్షల మందికి ఉపాధి కల్పించాలని అనేక పరిశ్రమలను కూడా ముందుకు వస్తున్నాయి. వాటి నుండి వాళ్ళకి చేసుకుంటూ లక్షల మందికి మెయిన్ అదే అందరూ ఆలోచన చేసేది, మనకి ఏం చేయగలడని. నిన్న కూడా చెప్పాడు 1,00,000 ఉద్యోగాలు నేను ఇస్తాను అని. 1,00,000 కాకుండా 10 లక్షల వరకు నేను చేస్తాను అనేటువంటి భరోసా కూడా నిన్న ఇచ్చాడు. ఆయన క్యాపబుల్ ఉండదు కాబట్టే ఆయన వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా అయ్యారు. ఫ్యూచర్లో A1 నాయకుడు.
లోకేష్. సో మొత్తం మీద వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధుమిత్రులు వీళ్ళంతా కూడా ఈ ఇక్కడే నారావారిపల్లికి సంబంధించి ఇక్కడ వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కళ్ళ ముందర పుట్టి పెరిగినటువంటి ఇక్కడ ఆడుకున్నటువంటి ఇక్కడ ప్రతి పండగకి ఇక్కడికి వచ్చి మాతో అందరితో కూడా కలిసి పెరిగినటువంటి తమ బిడ్డ లోకేష్ బాబు ఇవాళ అంచెలంచెలుగా వాళ్ళ తాత పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాడు అంటే చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. అదే స్థాయిలోని ఇవాళ అమరావతి అంటే ఆ పదవి రావడానికి కూడా కారణము అమరావతి డెవలప్మెంట్ విషయంలో కేంద్రానికి వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో పాటు అందరితో కూడా సమన్వయం చేసుకుని ఒకవైపు పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరోవైపు అమరావతి పునర్నిర్మాణంలో లోకేష్ బాబు పాత్ర చాలా కీలకంగా ఉందంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది నారావారిపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి లోకేష్ బాబు గురించి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, నారావారిపల్లి నుంచి.